Hi guys, ఎలా ఉన్నారు? దిస్ అశోక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మన యూజర్స్ అందరూ ఆల్రెడీ యూస్ చేస్తున్న కుబేరా యాప్కి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఆల్రెడీ మేము కుబేరా యాప్ని యూస్ చేయట్లేదు భయ్, అసలు కుబేరా యాప్ మాకు తెలియదు అన్న వాళ్ళు కూడా ఒక బెస్ట్ అప్డేట్ అయితే ఉందన్నమాట. దీన్ని యూస్ చేసుకొని మీరు ఈజీ వేలో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇట్లాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే మనందరికీ తెలుసు కుబేరా యాప్లో ఇప్పటివరకు 50% GST అనేది మాత్రమే కట్ అవుతుంది. 28%లో 14% అయితే కుబేరా యాప్ పే చేస్తే మిగతా 14% ఆఫ్ GST డిపాజిట్ అమౌంట్లో మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఈ రోజు నుంచి మార్చి నుంచి టోటల్ GSTని యాపే పే చేస్తుంది. సో కుబేరా యాప్లో ఇంకా ఎటువంటి GST ఉండదు. సో మీరు హ్యాపీగా డిపాజిట్ చేసుకొని మిగతా యాప్స్ లాగే ఇందులో కూడా ఆడుకోవచ్చు. ఇది నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ తెలుసు ఇంతకు ముందు కుబేరా యాప్లో డియో మోడ్ గురించి అయితే నేను మీకు చెప్పాను. అండ్ డియో మోడ్లో ఇప్పటికీ కూడా చాలా బాగా ఎర్న్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో దాని గురించి ఇప్పుడైతే నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తాలూకా ఆ పాత వీడియో తాలూకా లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ దానికి ఒక ప్రో మోడ్ వచ్చింది. ఈ ప్రో మోడ్ని యూస్ చేసుకొని ఇంకా బెటర్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డియో అంటే ఏంటో చెప్తాను, ఆ తర్వాత డియో ప్రో మోడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఫ్యాంటసీ టీమ్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను అక్కడే ప్రొవైడ్ చేస్తాను. వీడియో చేయలేని ఇన్ఫర్మేషన్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో అంతా ఫ్రీ కాబట్టి డెఫినెట్గా ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి కుబేరాలో డియో మోడ్ అని ఉంటుంది. డియో మోడ్ అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళ 5 ప్లేయర్స్ని ఇస్తారు. 5 ప్లేయర్స్లో మన ఒక ప్లేయర్ని తీసుకుంటాం, మన అపోనెంట్ ఒక ప్లేయర్ని తీసుకుంటాడు. సో ఇద్దరిలో ఎవరి బాగా ప్లే చేస్తే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు. సో దీంట్లో క్యాప్టెన్ కానీ వీసీ కానీ ఇట్లాంటి తంతు ఏమి ఉండదన్నమాట. సో సపోజ్ మనకి ఆర్సీబీ ముంబై మ్యాచ్ జరుగుతుంది అనుకున్నాం. సో నేను విరాట్ కోహ్లీని తీసుకుందాం అనుకున్నాను, నా అపోనెంట్ రోహిత్ శర్మ తీసుకున్నాను అనుకున్నాను. సో ఎవరు ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తే అది క్యాచ్ల ద్వారా కావచ్చు, వికెట్ల ద్వారా కావచ్చు, లేదనుకుంటే రన్స్ ద్వారా కావచ్చు, ఎలా అయినా కానీ మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళే విన్నర్. సో నార్మల్గా మనం చూసినట్లయితే 11 మెంబర్స్ టీంలో టీం అంతా యాజ్ టీజ్గా ఉంటుంది. మంది మన అపోనెంట్ది ఒకళ్ళు ఇద్దరు ప్లేయర్స్ డిఫరెంట్గా ఉంటారు. ఆ ఒకళ్ళు ఇద్దరు ప్లేయర్స్ డిఫరెన్స్ వల్ల మనం మ్యాచ్ అయితే ఓడిపోతుంటాం. అంటే మన ప్లేయర్స్ బాగా ఆడితే మనం గెలుస్తాం, మన అపోనెంట్ ప్లేయర్స్ బాగా ఆడితే మన అపోనెంట్ గెలుస్తాడు. బట్ ఇందులో ఏంటంటే ఒకటే ప్లేయర్ ఉంటాడు. సో ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఉండదు. మన ప్లేయర్ బాగా ఆడితే మనం గెలుస్తాం, మన అపోనెంట్ ప్లేయర్ బాగా ఆడితే మన అపోనెంట్ గెలుస్తాడు. ఇది డియో కాన్సెప్ట్. బట్ ఇప్పుడు డియో ప్రో అనేది ఒకటి లాంచ్ అయింది. ఈ డియో ప్రో అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆడితే మీకు అర్థమైపోద్ది. బట్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది. డైరెక్ట్గా డియో ప్రో మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చాలా మంది కుబేరా యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదు. ఆ కుబేరా యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇది మన తెలుగు వాళ్ళ యాప్. అండ్ ఇంకోటి ఏంటంటే స్టేట్ మాత్రం ఆంధ్ర తెలంగాణ కాకుండా ఏదో ఒక స్టేట్ని సెలెక్ట్ చేసేసుకోండి. బ్యాంక్ మీ ఓన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎటువంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. 100% వర్క్ అవుతుంది, 100% విత్డ్రా కూడా వస్తుంది. సో డియో ప్రో మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా అయితే డియోలో కేవలం 5 ప్లేయర్స్ ఉంటారు. అందులో ఒక ప్లేయర్ని మన అపోనెంట్ తీసుకుంటాడు, ఒక ప్లేయర్ని మనం తీసుకుంటాం. బట్ డియో ప్రో మోడ్కి వచ్చేసరికి మనకి 2 సెట్స్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు. ఒక సెట్లో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఒక సెట్లో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. సో సపోజ్ ఈ రోజు జరగబోయే మ్యాచ్లో చూసుకున్నట్లయితే సెట్ 1లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నెక్స్ట్ ఇంకొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ సెట్ 2లో మార్కో ఎన్సన్, నటరాజన్, ఇంకొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం సెట్ 1 నుంచి ఒక ప్లేయర్ని, సెట్ 2 నుంచి ఒక ప్లేయర్ని తీసుకొని మనం లీగ్లో జాయిన్ అవుతాం. సపోజ్ నేను ఏమనుకుంటున్నానంటే ఈరోజు రోహిత్ బాగా ఆడతాడు కాబట్టి సెట్ 1 నుంచి రోహిత్ని, సెట్ 2 నుంచి మార్క్రమ్ని తీసుకుందామని అనుకున్నా. సో నేను ఆ పేరుతో డైరెక్ట్గా లీగ్లో జాయిన్ అవుతాను. మన అపోనెంట్ సెట్ 1 నుంచి ఇషాన్ కిషన్ని, సెట్ 2 నుంచి మార్కో ఎన్సన్ని తీసుకొని జాయిన్ అయ్యాను అనుకుందాం. సో ఇప్పుడు ఎవరి సెట్ ఆఫ్ ప్లేయర్స్కి, అంటే నా సెట్లో ఉన్న ప్లేయర్ ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తే నేను విన్ అవుతాను. సో మన అపోనెంట్ సెట్లో ఉన్న ప్లేయర్స్ ఎక్కువ పాయింట్స్ గెయిన్ అయితే అతను విన్ అవుతాడు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, భయ్యా ఒకవేళ సేమ్ ప్లేయర్స్ మన అపోనెంట్ కూడా తీసుకుంటే పరిస్థితి ఏంటని. అట్లా జరగదు. ఎందుకంటే మనకి సేమ్ ప్లేయర్స్ ఉంటే లీగ్లో మనం జాయిన్ అవ్వలేం. మన అపోనెంట్ సేమ్ ప్లేయర్స్ని తీసుకున్నాడని చెప్పి చూపించేస్తుంది. మనకి 11 మెంబర్స్ టీంలో లాగా మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాతే మన అపోనెంట్ ప్లేయర్స్ని చూసే అవకాశం అయితే ఇందులో కాదు. జస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందే మన అపోనెంట్ ఎవరిని తీసుకున్నారని చెక్ చేసుకొని మనం వాళ్ళకి అగైనెస్ట్గా వేరే ప్లేయర్స్ని అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొంతమందికి ఇంకా ఒక డౌట్ రావచ్చు. సో సెట్ 1లో నేను తీసుకున్న ప్లేయరు, నా అపోనెంట్ తీసుకున్న ప్లేయరు ఒకలే ఉన్నారు. సెట్ 2లో నేను తీసుకున్న ప్లేయరు, నా అపోనెంట్ తీసుకున్న ప్లేయరు డిఫరెంట్గా ఉన్నారు. అప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు. సపోజ్ సెట్ 1లో నేను రోహిత్ శర్మనే తీసుకున్నాను అండ్ నా అపోనెంట్ కూడా రోహిత్ శర్మనే తీసుకున్నాడు. బట్ సెట్ 2కి వచ్చేసరికి నేను మార్క్రమ్ తీసుకున్నాను, నా అపోనెంట్ వచ్చేసి మార్కో ఎన్సన్ తీసుకున్నాడు. సో అప్పుడు మేము జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ఇద్దరికి ఉంటాడు కాబట్టి అతని పాయింట్స్ ఈక్వల్ అయిపోతాయి. అండ్ నెంబర్ 2 ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతనికి నాకు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అతని పాయింట్స్ మాత్రం మనకి ఇక్కడ కన్సిడర్ చేయబడతాయి. సో వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ చేస్తే వాళ్ళైతే విన్ అవుతారనమాట. సో దీనివల్ల మనకేంటి భయ్యే అడ్వాంటేజ్ అంటే సింపుల్ అండి. మనకి క్యాప్టెన్, వీసీ, పిచ్ రిపోర్టు ఇట్లా ఏమీ ఉండదు. జస్ట్ మనం ఒక ప్లేయర్ ఆడతాడు అని ఈజీగా గెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి బెంగళూరు తీసుకుంటే పలానా విరాట్ కోహ్లీ
ఆడతాడని, ముంబై తీసుకుంటే రోహిత్ ఆడతాడని ఇట్లా ఖచ్చితంగా గెస్ట్ చేయగలుగుతాం కదా, దానికి పెద్ద అనాలిసిస్ ఏం అవసరం లేదు. సో సింగిల్ ప్లేయరే కాబట్టి మనకి రిస్క్ అయితే ఏముండదు, మ్యాచ్తో రిజల్ట్తో సంబంధం ఉండదు, పిచ్తో సంబంధం ఉండదు, డైరెక్ట్గా మనం ఏ ప్లేయర్ మీద వేయాలనుకుంటున్నాం ఆ ప్లేయర్ మీద వేసేయచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 2 ప్లేయర్స్ ఉంటారు అంతే తేడా. సో ఒకవేళ మనం తీసుకున్న ప్లేయర్లు ఒకవేళ లైనప్స్లో లేకపోతే, బిఫోర్ మేము జాయిన్ అయిపోయిన తర్వాత లైనప్లో ప్లేయర్ లేకపోతే మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరు జాయిన్ అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న ప్లేయర్ కనుక ఒకవేళ లైనప్స్లో లేకపోతే ఆ లీగ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది డియో ప్రో మోడ్. అయితే ఈ డియో ప్రో మోడ్ని యూస్ చేసుకొని మనం చాలా ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎవరైతే ఆల్రెడీ డియో ఆడుతున్నారో వాళ్ళకి ఈ డియో ప్రో మోడ్ అనేది చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. మనకి యాప్లోకి వెళ్ళిన తర్వాత మ్యాచ్లోకి వెళ్ళండి. మ్యాచ్లోకి వెళ్ళిన తర్వాత పైన క్లాసిక్ అని ఉంటుంది, దాని పక్కకే డియో అని ఉంటుంది. డియో మోడ్ క్లిక్ చేస్తే నార్మల్ డియో ఉంటుంది, సింగిల్ ప్లేయర్తో మీరు అయితే ఆడుకోవచ్చు. లేదు ఇంకా డియో ప్రో మోడ్ ఆడుతూ అనుకుంటే పక్కనే ప్రో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే డియో ప్రో మోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈజీగా మన అమౌంట్ ఎర్న్ చేయడానికి డియో ప్రో మోడ్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది గైస్. ఒకసారి ట్రై చేశారంటే మీకే అది అర్థమైపోతుంది. ఇది తెలుగు వాళ్ళ యాప్ కాబట్టి మీకు కస్టమర్ సపోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఇది వాటి వీడియో, డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైతే ఇప్పటివరకు కుబేరాలో జీఎస్టీ ఉంది అని బాధపడుతున్నారో అది ఈ రోజు నుంచి ఉండదు కాబట్టి మీరు అమౌంట్ అయితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, డియో మోడ్లో ఆడొచ్చు. క్యాప్టెన్ వీసీ లాంటి తలకైన పేమ్ లేకుండా ఈజీగా అయితే విన్నాం. దిస్ ఇస్ అశోక్ సైనింగ్ ఆఫ్. బాయ్.